కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 13వ వచనం చదువుదామా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16:13 వచనం. మెలకువగా ఉండండి. హలో, మెలకువగా ఉండండి, నిద్రపోవద్దని అర్థం. మెలకువగా ఉండండి, విశ్వాసమందు నిలకడగా ఉండండి. విశ్వాసం ఉంది మనలో, ఆ విశ్వాసంలో మనం స్థిరంగా ఉండాలి. పౌరుషము గలవారే ఉండండి, బలవంతులై ఉండండి. పౌరుషం ఉండాలి, మనకు రోషం ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక మాట అంటే ఏంటంటే, కొంతమందికి చూడండి, ప్రచండమైన వర్షం నెత్తి మీద పడ్డా ఏంటంటే చలనం ఉండదు కొందరికి. అలా కాకుండా పౌరుషం, ఒక చిన్న మాట అంటే చాలు, సురుగు తగలాలి. స్తోత్రం చెప్పడానికి గట్టిగా. ఆ స్పర్శ ఉండాలి, పౌరుషం ఉండాలి, రోషం ఉండాలి. మనం ఆరాధిస్తున్న దేవుడు రోషం గల దేవుడు. ఏ దేవుడు అండి అయినా? నేనే మీ దేవుడిని, వేరొక దేవుడు నీకు ఉండకూడదు. అదేంటి ప్రభా, వేరొకరు దేవుడు ఉండకూడదు అంటే, నేను రోషం కలిగిన దేవుడిని. ప్రైజ్ అలాడ్. నా పిల్లలు నాకే సొంతం. ఆమెను చెప్పండి గట్టిగా. నా పిల్లలు నాకే సొంతం, నా జనం నాకే సొంతం, నేను వారికి సొంతం. అది రోషం కలిగిన ప్రేమ. ప్రైజ్ అలాడ్. సో మీరు రోషం కలిగి ఉండండి, పౌరుషం కలిగి ఉండండి. నెక్స్ట్ మా మీరు చేయు కార్యములన్నీ రోషం పౌరుషం కలిగి ఉండండి. నెక్స్ట్ బలవంతులై ఉండుడి. మీరందరూ బలవంతులుగా ఉండండి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. పక్కన వాడిని చూసి చెప్పండి, మీరు ఎలా ఉండాలి? బలవంతులుగా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి. ప్రైజ్ అలాడ్. బలం ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి. మెంటలీ ఏంటండి, ఫిజికల్, భౌతికంగా, మానసికంగా, ఆత్మీయంగా మనం అందరూ బలవంతులుగా ఉండాలి. ప్రైజ్ అలాడ్. హల్లెలూయా. అమ్మ, యాకోబు ఏశావు గురించి వాళ్ళ అమ్మకి రెబ్కాకి దేవుడు ఒక మాట చెప్తాడు. నీ గర్భంలో 2 జనపదములు ఉన్నాయి. అది చదవండి మా, ఇక్కడ త్వరగా చదవండి. 25వ అధ్యాయము 23వ వచనం. 2 జనములు నీ గర్భములో ఉన్నది, 2 జనపదములు నీ కడుపులో ఉన్నది, ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉంటుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక జనపదం కంటే, ఒక జనము కంటే ఇంకొక జనము బలిష్టంగా ఉంటుంది. పెద్దవాడు చిన్నవాడికి దాసుడుగా ఉంటాడు. అంతేనా? పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడు. నీ గర్భంలో 2 జనపదములు ఉన్నాయి, 2 జాతులు ఉన్నాయి. వాటిలో ఒక జాతి ప్రత్యేకంగా ఉంటుంది. ఒక జనపదం ఇంకొక జనపదం కంటే బలిష్టమై ఉంటుందంట. దేవుడు ఫ్యూచర్ చెప్తున్నాడండి. నీ గర్భంలో 2 పిల్లలు ఉన్నారు, 2 సంతానం ఉన్నాయి. ఇప్పుడు ట్విన్స్ పుట్టారనుకోండి, ట్విన్సే కదండి వాళ్ళిద్దరు, ఏశావు యాకోబు ట్విన్స్ ఇద్దరు. ఏమంటారు తెలుగులో, ఏమంటారు? కవళలు ఉన్నారు, 2 ట్విన్స్ ఉన్నారు గర్భంలో. ఏంటంటే వాళ్ళు ప్రపంచానికి వస్తారు. ఒకడికంటే ఒకడు, ఒక జనపదం కంటే ఇంకొక జనపదం బలిష్టంగా ఉంటారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక బలమైన సంతతి. దేవుని యందు మనం బలముగా ఉండాలి. దేవుడు ముందుగానే చెప్తున్నాడు, 2 సేమ్గా ఉండాలి కదా, 2 ఒకేలాగా ఉండాలి కదా. కానీ ఒకడు బలముగా ఉంటాడు. ఎవరు ఆ బలమైన వాడంటే, యాకోబే బలమైన వాడు. ఏశావు మనకు భౌతికంగా కొంచెం బలవంతుడిగా కనబడవచ్చేమో, కానీ తిండి చూసి నేను మధ్యాహ్నం ఫస్ట్ సర్వీస్లో కూడా చెప్పానండి, ఏం కూర అది? చిక్కుడుగాయ కూర. ఆ చిక్కుడుగాయ కూరకి వీక్ అయిపోయాడు, బలహీనం అయిపోయాడు. అంతే. ఒక్క పూట కూటి కోసం జ్యేష్ఠత్వము హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడు, వ్యభిచారి ఉన్నాడేమో చూసుకోండి అంటున్నాడు. ఒక్క పూట తిండి కోసం నీవెవరివి? నీ పిలుపు ఏంటి? నీ ఏర్పాటు ఏంటి? నీ ప్రతిష్ట ఏంటి? నీ సమర్పణ ఏమిటి? ప్రభు నిన్ను పిలిచిన పిలుపు ఏమిటి? ప్రభు నిన్ను ఏర్పాటు చేసుకునే ఏర్పాటు ఏమిటి? ఒక్క పూట కూటికో సరే, అదే విందు భోజనమా? నాకు చిన్నప్పుడు విందు భోజనం అంటే భలే ఇష్టం అంటే. అందుకే మా అన్నవాళ్ళు, ఇప్పుడు పెళ్ళిళ్ళు అంటే మాది పెద్ద ఫ్యామిలీ, కుటుంబ సమేత పరివారంగా కానీ పోయామనుకోండి, ఆ పెళ్ళోళ్ళు ఆరిపోతారు అంతే. ఎందుకంటే పెద్ద ఫ్యామిలీ కాబట్టి చదివింపులు ఏమి ఉంటాయి కదండి, వాళ్ళు మనకి చదివింపులు చేసి ఉంటారు కాబట్టి మనం వాళ్ళకి ఇవ్వాలని ఇట్లా ఉంటాయి కదా. అందుకొరకు మా అమ్మ, మా అన్నయ్య, మా 2వ అన్నయ్య ఉండేవాడు, అరే నీ వెళ్ళి ఆ చదివింపులు ఏదో చేసేసి వచ్చారంటే అంత ఫ్రెండ్స్తో కలిసి ఆయన పోయేవాడు. నేను చిన్నోడిని, మా అన్నకు నాకు చాలా వయసు వ్యత్యాసం ఉంటే నేను బాగా చిన్నోడిని. మా అన్నయ్య తర్వాత ఇంచుమించు 6 ఆడపిల్లలు, వాళ్ళ తర్వాత నేను, అంటే చాలా గ్యాప్ ఉంటుంది, ఏజ్ గ్యాప్ ఉంటుంది. నేను మా అన్నయ్య, నాన్న నేను కూడా వస్తాను అంటుంటే, ఆయన చిన్నపిల్లోడిని తీసుకెళ్ళడానికి నన్ను పట్టుకుని చంకన పెట్టుకుని ఆడి తిరుగుతాడు చెప్పండి. వద్దనేవాడు మా
అన్నయ్య నేను నా ఫ్రెండ్స్తో పాటు వెళ్ళొస్తాను, ఈడు వద్దు అనేవాడు. నేనేమో అన్నయ్య నేను వస్తాను ఏడ్చేవాడిని, ఆయన వెంటబడేవాడిని, ఏడ్చేవాడిని. మా అమ్మ అడిగేది, రేపు పెళ్ళి అంటే నీకేం తెలుసు, పెళ్ళి అంటే నీకేం తెలుసు, ఆయన పెళ్ళికి ఎందుకు వెళ్ళాలనుకుంటుంటే అక్కడ విందు భోజనం పెడతారు. ఏ భోజనం? విందు భోజనం పెడతారు. కాబట్టి నేను పోతానని గోల్ చేస్తాను. మా అమ్మని, ఒరే అక్కడ వండేదేదో నేను ఇంట్లో వండి పెడతాను లేరంటే, లేదు అదేందో మరి ఆ పంక్తి భోజనంలో అక్కడ ఏం వండి పెట్టినా అదొక రకమైన రుచి ఉంటుంది, అదేంటో మరి తెలియదు. అదొక రకమైన సాంబార్ వాసన, అదొకలాంటి పాయసం వాసన, అదొక స్పెషల్. అంతే గుంపులో కూర్చొని తినాలంటే. సరే, నీవు ఒక విందు భోజనానికి ఒకవేళ ఆశపడ్డ సాధారణమైన ఆహారాన్ని ఆఫ్టర్ ఆల్ అనకూడదు మనం, ఒక సాధారణమైన ఆహారం కోసం నీ జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసావంటే నీవెంత బలహీనమైన జనమో మీరు ఆలోచించాలి. అందుకొరకే పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడంట. ఎవరు బలహీనంగా ఉంటారో వాళ్ళు దాసరికం చేయవలసిన పరిస్థితి వస్తుంది. పెద్దోడు చిన్నోడికి దాసరికం చేయవలసిన అవసరం ఏమొచ్చింది? దాసత్వం. అతనికి బానిసగా బ్రతకాలి, అతనికి సేవ చేయాలి, అతనికి దాసుడుగా ఉండాలి. ఇంత గతి ఎందుకు పట్టిందయ్యా? నీవు జ్యేష్ఠుడు కదా, నీవు పుట్టుకతో వారసుడు కదా, నీవు రెండంతల ఆశీర్వాదానికి వారసుడు కదా, నీవు జ్యేష్ఠుడు కదా. ఇవన్నీ అందరూ ఒక పూట ఆహారం కోసం హక్కుని అమ్మి వేసుకున్న ఒక బలహీనమైన స్వభావం గలవాడు ఏశావు. తల్లిదండ్రులు లెక్క చేయకుండా నచ్చిన అమ్మాయిని చేసుకొని ఆ తర్వాత వారికి తల్లిదండ్రులకు దుఃఖాన్ని కలుగు చేశారు. శరీర సంబంధమైన కార్యాన్ని జయించలేని మనస్సు, ఆలోచనలు. ప్రేమైన వల్ల బైబిల్ సెలవిస్తుంది, మీరు బలవంతులై ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీవు స్ట్రాంగ్గా ఉండాలి, బలంగా ఉండాలి. జీవితంలో ఎన్ని పోరాటాలు శ్రమలు వచ్చినా కదలని విశ్వాసం నీలో ఉండాలి. మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి. ప్రభు కోసం పౌరుషం కలిగి ఉండాలి. చెప్పండి కూడా మొదలు గట్టిగా గట్టి 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 గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. యాకోబు మీరు చూడడానికి మనిషి వీక్గా కనబడతాడు. యాకోబుని చూస్తానికి వీక్గా కనబడతాడు. వీక్ కాదు. మీరు ఎప్పుడైనా గమనించండి, మనిషి వీక్గా కనబడుతున్నాడు, వీక్ కాదు. యాకోబు చూడడానికి బలవీకంగా ఒక వీక్ పర్సనాలిటీలా కనబడుతుంది. చాలా ధైర్యవంతుడు, చాలా పౌరుషం కలిగిన వాడు అండి, చాలా రోషం కలిగిన వాడు, చాలా బలవంతుడు. కాబట్టే తన కంచెలో ఉన్న ఫుడ్ నాకే కావాలని అనలా. ఈ ఫుడ్ పోయినా పర్వాలేదు, ఇంటిని ఏలుబడి చేసే స్థాయికి నేను చేరుకోవాలి. చెప్పలు కూడా మొదలు గట్టిగా, ఇంటి నేను ఏలుబడి చేయాలి, నేను వారసుడుగా మారాలి, నేను జ్యేష్ఠత్వపు హక్కును పొందుకోవాలి. పట్టుదల, నా ఇంటి కోసం నేను ఎప్పుడు సంపాదించాలని థాట్ వచ్చిందో లేదోనండి, మొత్తం మీద విస్తారంగా సంపాదించాడు అంతే. ఆయన మైండ్లో రావాలి అంతే. ఇక ఆమె చెప్పండి గట్టిగా. చాలా సంవత్సరాలు ఆ కుటుంబం కోసం కష్టపడ్డాడు, శ్రమ పడ్డాడు. 14 సంవత్సరాలు కొలువు చేశాడు. ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనే పట్టుదలతో 14 సంవత్సరాలు కొలువు చేశాడు. అంతవరకు ఓకే. కానీ ఆయనకు ఒక చోట ఏంటి ఇన్నిసార్లు జీతాలు మారుస్తున్నారు, ఇన్ని ఇబ్బంది పెడుతున్నాడు, మరి నా ఫ్యామిలీ పరిస్థితి ఏంటని ఒక చిన్న థాట్ వచ్చింది అంతే. లాభానికి మించిన గొప్ప సంపదను సంపాదించుకోగలిగాడు కేవలం 4 సంవత్సరాలు. స్తోత్రం చెప్పడం గట్టిగా. అలా ఆత్మ సంబంధమైన బలం, ఆత్మలో బలం. దేవుని బిడ్డలైన మనకు ఈ ఆత్మ బలం ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు మనం బలవంతులుగా మారుతాము అంటే వాక్యం సెలవిస్తుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12:10 చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12:10 చదవండి. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలోను నిందల్లోను ఇబ్బందుల్లోను హింసలలోను ఉపద్రవములలోను నేను సంతోషిస్తా ఉన్నాను. నేను ఎప్పుడు బలహీనుడో అప్పుడే బలవంతుడు. నేను వీక్గా అనుకుంటుంటానా, కానీ నేను వీక్ కాదు, నేను స్ట్రాంగ్. ఆమె చెప్పండి గట్టిగా. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, నేను ఎప్పుడు బలహీనుడో అప్పుడే బలవంతుని. నేను ఎప్పుడు బలహీనుడో అప్పుడు, నేను ఎప్పుడు కొంచెం వీక్నెస్ లాగా ఉంటుందో అప్పుడే నేను స్ట్రాంగ్గా ఉంటాను. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే నాకు క్రీస్తు నిమిత్తం వచ్చిన నిందలు, అవమానాలు, ఉపద్రవాలు, పోరాటాలు అన్నింటిలో నేను సంతోషిస్తూ ఉంటాను. ప్రియులారా, ప్రభునందు మనం సంతోషించాలి, ఆనందించాలి. యెహోవా యందు ఆనందించటం వలన మనం బలం పొందుకుంటూ ఉంటాం. ఆమె చెప్పండి గట్టిగా. సో హ్యాపీగా ఉండండి. పక్కన మనం చూసి చెప్పండి, హ్యాపీగా ఉండండి అని చెప్పండి. కాఫీ తాగినా తాగపోయినా హ్యాపీగా ఉండండి. ప్రైజ్ ది లార్డ్. మనిషి సంతోషంగా బ్రతకాలి ప్రభునందు. ఇప్పుడు కూడా కొంతమంది అక్కడక్కడ నాకు బస్ స్టాండ్లో బ్యాగులు పోగొట్టుకునే వాళ్ళలాగా ఏంటండి, అర్ధరాత్రి కుక్క తరుముకుంటే ఒకడిని వాడు ఎంత కంగారుగా ఉంటాడో.
కుక్కలు, వీధి కుక్కలన్నీ పోగైపోయి ఒకరిని తరుముకునేది అనుకోండి, ఆ కుక్క ఆడ మీద పడి కరుస్తుందో కొరుకుతుందో అని చెప్పి పరిగెత్తారు కదండి. అట్లా కొంతమంది కలవరాల్లో అలజడిలో కనబడుతూ ఉంటారు. దేవుని సన్నిధిలో కూడా అన్ని పరిస్థితులు, అది ఉపద్రవం కానీ, శ్రమలు కానీ, నిందలు కానీ, అవమానాలు కానీ, అన్నిట్లో కూడా ప్రభువునందు ఆనందించాలి. ఇదే మన బలానికి రహస్యం. బలమైన ఫుడ్ తినడం కాదు, వ్యాయామాలు చేయడం కాదు. ఓ ఆత్మ సంబంధమైన బలం మనకు కావాలి, రావాలి అంటే ప్రియులరా, అన్ని సందర్భాల్లో సంతోషంగా ఉండు. ప్రభు మనల్ని నడిపిస్తున్న మార్గాలు సంతృప్తిగా బ్రతుకు, సంతోషంగా బ్రతుకు, ఆనందంగా బ్రతుకు. పౌలు గారు అంటారు, దీన స్థితిలో ఉండనెరగదును, సంపన్న స్థితిలో నేను ఉండనెరగదును. ఏ స్థితిలోనైనాను సంతృప్తిగా ఉండుట నేను నేర్చుకున్నాడు. ఆయన ప్రాక్టీస్ చేసుకున్నాడు, నేర్చుకున్నాడు, తెలుసుకున్నాడు, అలవాటు పడ్డాడు. దేవుడు కొన్నిసార్లు సర్వ సమృద్ధిని ఇస్తాడు, అప్పుడు హ్యాపీగా ఉండు. కొన్నిసార్లు మనల్ని దీన స్థితిలో ఉంచాడు, సంతోషంగా ఉండండి. రేపు క్రిస్మస్ పండుగ ఒక 10 జతలు బట్టలు ఇచ్చాడు అనుకోండి, హ్యాపీగా ఉండండి. ఒకే రోజు 10 జతలు మార్చేయండి, గంటకొకటి మార్చి ఫోటోలు దిగి ఆ తర్వాత ప్రశాంతం కూర్చోండి. లేదనుకో, దేవుడు మనకు కలిగిన దాంట్లో మనం తృప్తిగా ఉందాం. ఆమెను చెప్పండి గట్టిగా. ఒకవేళ దేవుడు మనకిస్తే 10 రకాలు వండుకొని తినండి. ఒకవేళ లేదనుకోండి, పప్పుచారు తిన్నా కూడా తృప్తిగా ఉండండి. తినే ఫుడ్ను బట్టి కాదు, కట్టుకునే వస్త్రాన్ని బట్టి కాదు, మన బ్యాంకులో ఉన్న బ్యాలెన్స్ను బట్టి కాదు మన సంతోషం. ఎల్లప్పుడూ ప్రభునందు సంతోషించి ఆనందంగా సంతృప్తిగా బ్రతకడం కావాలి. మనం అలా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అప్పుడు మన బలవంతులుగా మారుతాం. అందరి జీవితం ఏంటంటే సుఖంగా, అందరి జీవితం అనుకూలంగా ఉండకపోవచ్చు. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క మార్గంలో నడిపిస్తాడు. నన్ను ఏ మార్గంలో నడిపించినా అక్కడ నేను సంతోషంగా ఉంటాను. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. ఇంకా చాలా విషయాలు మన బైబిల్లో చదువుకుంటూ వస్తామండి. అదేంటంటే, దేవుని యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యం యందు నిలుచుంది. దేవుని వాక్యం మనల్ని బలవంతులుగా మారుస్తుంది. కనుక సమయం దొరికినప్పుడు, అవకాశం దొరికినప్పుడు బైబిల్ చదవండి, బాగా వాక్యం చదవండి, బైబిల్ చదవండి. కనుక ప్రేమైన వాక్యాన్ని చదవండి, వాక్యాన్ని ధ్యానించండి. ఊరికి బైబిల్ కొని మన ఇంట్లో పెట్టుకోవడం కాదు, బైబిల్ తీసుకొని చదవండి. అవకాశం దొరికినప్పుడు దివారాత్రులు యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి యోరాన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాడు. నీవు నీటి యోరాన నాటబడిన చెట్టులాగా ఉండాలి. వాడిపోయి, జీవితాలు వాడిపోయి, మొఖాలు వాడిపోయి, గొంతు వాడిపోయి, కళ్ళు డ్రై అయిపోయి, దర్శనాలని ఎండిపోయి, ఉత్సాహం లేకుండా నిరుత్సాహంగా నిట్టూర్పు విడుస్తూ బలహీనంగా మనం ఉంటున్నామంటే దానికి కారణం వాక్యపు ప్రవాహం లేదు. నీటి యోరాన నీవు నాటబడిన వ్యక్తిగా ఉండాలి. నీటి యోరాన ఆ వాక్య ప్రవాహం దగ్గర నువ్వు నాటబడి ఉన్నప్పుడు నీ సమయం వచ్చినప్పుడు నీ ఫలం ఇస్తావు. ఆకు వాడిపోదండి, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు. వాడిపోయే స్థితి ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్. వాడిపోనివ్వక నాకు, వాడేది పెద్దగా వాడండి. వాడిపోనివ్వక తివి నీవు జీవపు ఊటవై బలపరచితివి నా యేసయ్యా. వాడిపోనివ్వక నాకు ఆశ్రయమైతివి నీవు జీవపు ఊటవై బలపరచితి నా యేసయ్యా. హల్లెలూయా. ఆ నీటి యోరాన తర్వాత తిమోతికి పత్రిక రాసిన పౌలు, కృపచేత కుమారుడా తిమోతి, కృపచేత నీవు బలవంతుడు. దేవుని కృప మనల్ని బలవంతులుగా చేస్తుంది. అందుకొరకు అరుణోదయం లేచి ఆయన కృప కోసం కనిపెట్టండి. కృప మనల్ని బలవంతులుగా చేస్తుంది. నేను ఈరోజు చెప్పాలనుకున్న మాట బలవంతుడు. ప్రైజ్ ది లార్డ్. ఎలా బలం పొందంటే వాక్యం ద్వారా, కృప ద్వారా, అన్ని పరిస్థితులు సంతోషించడం వల్ల మనం బలవంతులుగా మారుతాం. ఒక బలవంతుడు ఏం చేస్తాడు, బలవంతుని యొక్క విధానాలు ఎలా ఉంటుంది, ఒక 2-3 మాటలు చెప్తాను. లూకాసు వార్త 11వ అధ్యాయము 21వ వచనం. లూకాసు వార్త 11వ అధ్యాయం 21వ వచనం. బలవంతుడు ఆయుధములను ధరించుకొని తన ఆవరణములను కాచుకొనినప్పుడు అతని సొత్తు భద్రముగా ఉంటుంది. బలవంతుడు ఆయుధములను ధరించుకొని
తన ఆవరణములను కాచుకొనినప్పుడు అతని సొత్తు భద్రముగా ఉంటుంది. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ఒక బలవంతుని యొక్క విధానాలు ఎలా ఉంటుందో తలలు పైకెత్తి వినండి. ఒక బలవంతుని థాట్, బలవంతుని థింకింగ్, బలవంతుని యొక్క ఉద్దేశాలు ఎలా ఉంటుందంటే, అతడు ఎల్లప్పుడూ ఆయుధములను ధరించుకొని తన ఆవరణములను కాచుకుంటాడు కనుక తన సొత్తు భద్రముగా ఉంటుంది. ప్రభు మీకు ఇచ్చిన వాటన్నిటి దేవుడు భద్రముగా కాపాడును గాక. ప్రభు నీకు అప్పగించిన నీవు జాగ్రత్తగా కాపాడాలి. నీకు అప్పగించిన నీవు భద్రంగా కాపాడాలి. యేసుప్రభు అంటారు, నా తండ్రి నాకు అప్పగించిన వాళ్ళందరూ నేను భద్రంగా కాపాడాను. యోహాను సువార్త 17 అధ్యాయం 12 వచ్చిన. ఓకే. నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు నేను కాపాడి తిని నేను వారిని భద్రపరిచి తిని. నేను వాళ్ళని కాపాడా, నేను వాళ్ళని భద్రపరిచాను. లేఖనాలు నెరవేరినట్లుగా నాశనపుత్రుడు తప్ప మరి ఎవడునూ నశించలేదు. నాశనపుత్రుడు ఒకడు నశించాడు, కానీ ఆల్మోస్ట్ ఆల్ నాకు అప్పగించిన వాళ్ళందరూ నేను కాపాడి భద్రపరిచాను. నీ నామమందు వారిని కాపాడి భద్రపరిచాను. ప్రభు మనకిచ్చిన సొత్తు, దేవుడు మనకిచ్చిన సంపద, దేవుడు మనల్ని ప్రేమించి నమ్మి అప్పగించిన పరిచర్య, ఆ సొత్తుని మనం భద్రముగా కాపాడాలి అంటే మన బలవంతులై ఉండాలి. బలవంతుడు ఏం చేస్తాడంటే ఆయుధాలు ధరించుకొని ఆవరణాన్ని కాపాడి తన సొత్తంతటిని భద్రంగా కాపాడుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఏం ధరించుకోవాలి చెప్పండి? ఆయుధాలు ధరించుకోవాలి. బలవంతుడు ఆయుధాలని ధరించుకొని ఉంటాడు. బైబిల్లో మనం ఏమేమి ధరించుకోవాలో కూడా బైబిల్లో పలు మాటలు మనం చదువుతాం. దాంట్లో ఒక మాట మీరు చూడండి. యోబు గ్రంథం 29:14 చదవండి. యోబు గ్రంథం 29:14 వచ్చును. నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఉన్నాను కనుక నేను నీతిని ధరించుకున్నాను, నీతి నన్ను ధరించుకునేది. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. నేను నీతిని ధరించుకున్నాను, నీతినే ఒక వస్త్రముగా ధరించుకున్నాను, నీతి నన్ను ధరించుకునింది. నీతిలో నేనున్నాను, నాలో నీతి ఉంది. ఆమె చెప్పండి అందరూ గట్టిగా. చదవండి మా. నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమును, న్యాయ ప్రవర్తన నీతి న్యాయమునే, ఆ న్యాయమైన ప్రవర్తన నాకు వస్త్రముగాను పాగయు ఆయను. గుడ్డి వారికి నేను అండ్ ఉండండమ్మా, ఇంకొక మాట కూడా చదువుతారు. 21 వచనం చదవండి. 29 మనుషులు నాకు చెవి అగ్గి నా కొరకు కాచుకొనిరి, నా ఆలోచన వినవలనని వాళ్ళు మౌనంగా ఉన్నారు. నేను మాట్లాడిన తర్వాత వారు అస్సలు సమాధానం కూడా చెప్పలేదు, మౌనంగా ఉన్నారు. గుత్తులుగా నా మాటలు వారి మీద పడెను. చప్పట్లు కొడుతూ ప్రభుకి స్తోత్రం చెప్పండి. కొంచెం ఓపిక ఉంటే మీ 2 చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టండి. కొంచెం ఓపిక ఉంటే. ఓకే, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. నేను నీతిని వస్త్రముగా ధరించుకున్నాను. ఏ ఆయుధాన్ని మనం ధరించుకోవాలి అంటే నీతి వస్త్రమును ఒక ఆయుధంలాగా మనం ధరించుకోవాలి. మనం నీతిని ధరించుకున్నప్పుడు నీతి మనల్ని ధరించుకుంటుంది. నీతిలో మనం ఉంటాం, మనలో నీతి ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు నేను నోరు తెరిచి మాట్లాడుతూ ఉంటే నా మాటలు ప్రజల మీద గుత్తులుగా పడుతుండేదంట. నా మాటల కోసం ప్రజలు కాచుకొని ఉన్నారు. ఎందుకంటే నా నోటి నుండి వచ్చే నీతి కలిగిన ఉపదేశం, నాలో నుండి వస్తున్న కృప కలిగిన ఉపదేశం, దేవుని మాటలు గుత్తులుగా వాళ్ళ మీద పడుతుండేదంట. స్తోత్రం చెప్పడం గట్టిగా. కనుక దేవుని బిడ్డలారా, మనం నీతిని ధరించుకొని నీతియుక్తమైన బలులు అర్పిస్తాం, నీతి కలిగిన మాటలు చెప్తాము. న్యాయ ప్రవర్తనే మనకు వస్త్రముగా మారుతుంది. బలవంతుడు ఏం చేస్తారు? నీతిని ధరించుకుంటాడు, నీతి అనే ఆయుధాన్ని ధరించుకుంటాడు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 20 వచనం చదువుదామా. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 20 వాక్యం చదవండి. ఇక మీదట మీ కుమారులు మన దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన శాసనములు, కట్టడలు, విధులు ఏమని నిన్ను అడిగినప్పుడు, పిల్లలంట తల్లిదండ్రుల్ని, భక్తి కలిగిన తల్లిదండ్రుల్ని చూసి ఏమంటారంటే, ఇక మీదట నీ కుమారులు నీ దేవుడైన యెహోవా, మన దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన శాసనాలు, కట్టడాలు, విధులు ఏమని అడిగినప్పుడు. పిల్లలు అడగాలి. ఏమని అడుగుతున్నారా పిల్లలు? మేమని మన పిల్లలు, మమ్మీ నాకు కురుకురే కొనిపెట్టువా,
మమ్మీ నాకు కారు కొని పెట్టవా, ఇవి అడుగుతారు మన పిల్లలు. ఇశ్రాయేలు ప్రజల సంతతి పిల్లలు ఏమడిగారంటే, మన దేవుడు మనకు ఆజ్ఞాపించిన ఈ విధులేంటి, ఈ ఆజ్ఞలేంటి, ఈ శాసనలేంటి అని వాళ్ళు అడిగారంట. అసలు ఎందుకు అడిగారు అంటే, వీళ్ళు దేవుని సన్నిధిలో విధులను, ఆజ్ఞలను, శాసనల్ని పాటిస్తూ ఉండడం వాళ్ళ పిల్లలు చూశారు. ఆమెను చెప్పడం గట్టిగా. మీరు దేవుని సన్నిధిలో చేసే ముసుగేసుకొని ప్రార్థన చేస్తుంటే పిల్లలు చూస్తారు, మా అమ్మ ఎందుకు ప్రార్థన అంటే ముసుగేస్తుంది. మీకు అర్థమవుతుందండి? మా అమ్మ ఎర్లీ మార్నింగ్ లేచి ఎందుకు పాట పాడుతుంది, మా అమ్మ ఆ టైం 9 అయితే చాలు పరుగు పరుగున మందిరానికి ఎందుకు బయలుదేరుతుంది. అంత కంగారు ఏముంది, కైకు మమ్మీ కంగారు అని అడిగితే, లేదు నాన్న బైక్ మనం తొందరగా వెళ్ళాలి, కైకు కాదు కానీ బైక్ ఏది, మనం ఆరాధనకి వెళ్ళాలి. ఏమైందమ్మా కొంచెం లేట్కి వెళ్తే, లేదు మనం సకాలానికి వెళ్ళాలి. అమ్మ ప్రతిదానికి ఎందుకు ప్రార్థన చేస్తున్నావు, ఇలా ఎందుకు చేస్తున్నావు, అలా ఎందుకు చేస్తున్నావు అని పిల్లలు మనల్ని అడుగుతున్నప్పుడు వాళ్ళు అడుగుతారు, మనం చేసినప్పుడు అడుగుతారు. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. అడిగినప్పుడు ఆ తల్లిదండ్రులు చూడండి, వాళ్ళ మాటలు ఆ పిల్లల మీద గుత్తులుగా పడుతున్నాయి. చదవండి ఆ మాట. నీవు నీ కుమారునితో ఇట్లనుము, కుమారులతో ఇట్లా అనాలి, మనము ఐగుప్తులో ఫరోకు దాసులమై మనం ఐగుప్తు దేశంలో ఫరోకి దాసులుగా ఉండగా యెహోవా బాహుబలము చేత, దేవుడు తన బాహుబలము చేత ఐగుప్తులో నుండి ఆయన మనల్ని రప్పించాడు. ప్రియులరా, ఒకప్పుడు మనం ఐగుప్తులో ఉన్నాము. వింటున్నారా? మనకున్న సమస్య ఏంటంటే, నేను కూడా అలాగే థింక్ చేస్తాను. మాకు ఒకప్పుడు ఫుడ్ లేదు, వస్త్రాలు లేవు. నేను ఒక లాల్చిని రోజు వాష్ చేసుకొని మళ్ళీ మార్నింగ్ వేసుకుని వెళ్ళామండి. అప్పట్లో ఒకే లాల్చి ఉండేది. ఒకే లాల్చి ఉంటే దాన్ని వాష్ చేసి తీగ మీద ఆరేసేసి నైటు ఆ నీడలో ఆరితే ఉదయాన్నే లేచి దాన్ని అవకాశం ఉంటే ఐరన్, లేకపోతే అట్లాగే వేసుకొని పగలంతా సేవకి వెళ్ళొచ్చి రాత్రి వచ్చిన తర్వాత మరలా ఆ లాల్చిని వాష్ చేసుకొని మరలా తీగ మీద ఆ నీడలో ఆరేసి ధరించుకొని వెళ్ళాను. చాలా కష్టాలు పడ్డాను నేను. సంవత్సరానికి ఒక్క జత బట్టలు కుట్టిస్తారంటే కూడా అది కూడా రావచ్చు, ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఒకే లాల్చి మీద వెళ్ళి కొన్ని నెలలు, కొంతకాలం అట్లాగే కొనసాగించబడిన అనుభవాలు ఉన్నాయి. ఆ తర్వాత ఎవరో ప్రేమించి ఒక జతో 2 జతలు, లేకపోతే మేరక్క గారు ఉండేవారు, సంవత్సరానికి ఒక జత లాల్చి ప్యాంట్ కుట్టించేవాడు. ఒక లాల్చి ప్యాంట్ కుట్టిస్తే ఆ ఇయర్ అంతా ఆ డ్రెస్తోనే ఉండాలి. ఇంటికి వెళ్ళడం, పేరెంట్స్ రావడం అంతా ఉండేది కాదు. ఇప్పుడు మేబీ కొంచెం ఫ్రీ అయిందేమో, కానీ ఒకప్పుడు అక్కడ నుండి దాంట్లో మా ఊరు చాలా దూరం కాబట్టి వాళ్ళు ఇక్కడికి రావాలన్నా అది పెద్ద సుదీర్ఘమైన ప్రయాణం. ఫోన్లు లేవు అప్పట్లో, ల్యాండ్ లైన్ ఉండేది, మందిరాల్లో ఫోన్ లేదు. మనం సాహసించి ఇంటికి ఫోన్ చేసేంత ధైర్యం లేదు. చాలా కఠినమైన రోజు. ఫుడ్ కూడా ఉండేది కాదు. చాలా మేము నడిచి వచ్చిన మార్గాలు చాలా కఠినమైన మార్గాలు. తినడానికి ఫుడ్ లేదు, భోజనాలు లేవు. కిలోమీటర్లు కాలి నడుకుతూ నడిచి వెళ్ళేవాడు. కఠినమైన మార్గాల్లో దేవుడు మమ్మల్ని నడిపించారు. నేనేమనుకుంటానంటే, సరే మనం అంత కష్టపడి వచ్చాం, ఒక కష్టపడిన వాడికి కష్టం విలువ తెలుసు కాబట్టి నేను ఇప్పుడు వచ్చిన జనరేషన్ ఆత్మీయంగా నా పిల్లలు, నేను వాళ్ళకి ఏమనుకుంటే, వీళ్ళ కష్టాలు తెలియకూడదు, శుభ్రంగా తినండి రా, మీకు దేవుడు మనకి ఈరోజు సమృద్ధిగా ఇచ్చాడు, తినండి, శుభ్రంగా తినండి, మంచి బట్టలు కట్టుకోండి, నీట్గా వాష్ చేసుకోండి బట్టలు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ట్రైనింగ్ వచ్చి రాకమనిపి వాళ్ళందరికీ డ్రెస్ కుట్టిస్తాను. నేను వచ్చి రాకమనిపి వాళ్ళందరికీ బట్టలు కుట్టిస్తాను. శుభ్రంగా ఉండండి, నీట్గా. దేవుడు మనకి ఇచ్చాడు, శుభ్రంగా ఉందాం, తప్పేం కాదు. ప్రతి తల్లిదండ్రులు అలాగే కోరుకుంటారు. నేను పడిన కష్టాలు మన బిడ్డలకి రాకూడదు. నేను కష్టపడ్డాను, నేను శ్రమ పడ్డాను, నేను రూపాయి పోగు చేసుకున్నాను, ఎంతో కష్టపడ్డాను, నా పిల్లలు సుఖంగా ఉండి. ఆయన కాలినడుగుతూ నడుచుంటాడు, బిడ్డకి బైక్ కొని పెట్టాలని కోరుకుంటాడు. ఏంటండి, వాళ్ళు కాలినడకతో తిరిగి లేకపోతే బైక్లో తిరిగి కష్టపడి ఉంటారు, పిల్లలు కారు కొని పెట్టాలనుకుంటారు, నా బిడ్డ బాగా చదువుకొని మంచి స్థితికి రావాలని కోరుకుంటారు. కానీ పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, ఒక నీతిని ధరించుకున్నవాడు, నీతిని వస్త్రముగా ధరించుకున్నవాడు తమ పిల్లలకి ఐగుప్తు దేశంలో వాళ్ళు పడిన ఇబ్బందులు, పోరాటాలు చెప్పాలి. పిల్లల్ని కష్టపడాలి అని కాకపోయినా మన కష్టాలు మన బిడ్డలకు అప్పుడప్పుడు సమయం దొరికినప్పుడు చెప్పాలి. వాళ్ళు మేబీ విసుక్కోవచ్చు, ఎంతసేపటికి మా మమ్మీ ఇదే చెప్తుంటుంది, వాళ్ళు విసుక్కున్నా పర్వాలేదు, వాళ్ళకి చెప్పండి. వాళ్ళు వినకపోయినా మీరు చెప్పండి. ఒక సమయం వచ్చినప్పుడు వాళ్ళు ఆ మార్గం గుండా వెళ్ళినప్పుడు నీవు చెప్పిన మాటలు వాళ్ళకి గుర్తుకు వస్తుంది, వాళ్ళు స్థిరపరచబడే అవకాశం ఉంటుంది. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా.
మేము ఒకప్పుడు ఐగుప్తు దేశంలో ఉన్నాం. దేవుడు తన బాహుబలము ద్వారా మమ్మల్ని ఐగుప్తు దేశం నుండి దేవుడు అద్భుతంగా వెలుపలికి తీసుకొచ్చాడు. ఐగుప్తు దేశంలో ఫరో మమ్మల్ని ఇలా అన్నాడు. అలా ఇంకొక గుంపు ఉంటుందండి. ఈ గుంపు ఇలా చెప్తుంటుంది. ఏమని చెప్తూ ఉంటారంటే, ముసలిది ఇప్పుడు మూల మీద కూర్చున్నది కానీ తక్కువది కాదు. ఒరే మీ నానమ్మ తక్కువది కాదురా, ముసలిది ఇప్పుడు అటు కూర్చున్నది కానీ వయసులో ఉన్నప్పుడు నన్ను వేపుకుని తింది ముసలిది. దేవుడు చూసి దాని కాళ్ళు ఎరగొట్టి మూలో కూర్చోబెట్టాడు. అమ్మ ఎందుకమ్మా నానమ్మని ఊరికే తిడుతుంటాడు, రే నీకు తెలీదురా ఈ ముసలి దాని సంగతి, నన్ను వేపుకొని తినింది, నా జీవితాన్ని వేపాకు చేసింది. దేవుడు నేను ప్రార్థన చేశాను రా మోకరించి, దేవుడు ఒకరోజు బాత్రూంలో పడేటట్టు చేశాడు. కాళ్ళు ఇరిగిపోయి జీవితంలో కాళ్ళు కట్టుకోదని చెప్పారు. అప్పుడు నేను దేవునికి స్తోత్రం అని చెప్పాను. నా కన్నీళ్ళు చూశాడు రా దేవుడు. ఈ కాదు అని చెప్పాల్సింది. ప్రైజ్ ది లార్డ్. ఈ చెప్పేవాళ్ళు ఉంటారు కొంతమంది. అంటే బిడ్డల మనసులో విషయాన్ని నింపమన్న కాదు, దేవుడు నిన్ను ఆ కఠినమైన మార్గంలో నడిపించాడంటే సో అది నీకు ఒక అనుభవం అంతే. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. దావీదు సొలొమోనుకి ఏమని చెప్పాడు పోయేటప్పుడు? అన్ని మంచి మాటలు చెప్పాడు. పోయేటప్పుడు ఏం చెప్పాడు? ఆ పలానా షిమిగాడిని నువ్వు వదిలిపెట్టొద్దు, వాడిని నేనేం చేయలేకపోయా. ఇంకెవరమ్మా? యోవాబు ఎంత మేలు చేస్తుంటాడు. సరే ఒకటో రెండో ప్రాబ్లం ఉంటుంది. యోవాబు ఎన్ని మేలు చేస్తుంటాడు దావీదుకి. చేసాడో లేదు చెప్పండి. ఒకప్పుడు దావీదుకి కంచుకోటలాగా నిలబడ్డాడు లేదు, చిన్న చిన్న ఏదో ఉన్నాయి, ఓకే పర్వాలేదు. దావీదు పోతూ ఏం యోవాబుని ఏం చేయలేకపోయాడు. ఎందుకంటే ఆయన ద్వారా మేలు పొందలే కాబట్టి ఏం చేయలేకపోయాడు. అవన్నీ మనసులో పెట్టుకుని ఎవరికి అంటించిపోయాడు? ఎవరికి అంటించిపోయాడండి? సొలొమోనుకి అంటించిపోయాడు. ఆ యోవాబు ఆ ముసలోడు నెమ్మదిగా సమాధిలో ఇదేం పైశాచికత్వం అంటే అంతేనమ్మా. వాడు సమాధిలో నెరసిన వెంట్రుకలగలవాడు సమాధిలో సమాధానంగా పోకూడదు అంటాడు. వాడు చచ్చేటప్పుడు కుక్క సాగు చావాలి, నెమ్మదిగా సాగకూడదు. చచ్చేటప్పుడు కూడా ఇంత టార్చర్ ఎందుకండి? అర్థమైందండి. దావీదు దేవుని హృదయానుసారుడు. మరి ఏంటో మరి భక్తుల మనసులో ఇదొక ఎవరెవరి మనసులో ఏ షేడ్స్ ఉన్నాయో నాకు తెలియట్లా. ఇంకెవరి గురించి అన్న చెప్పాడమ్మా? ఒక యోవాబు, షిమి, బర్జిల్లకు మేలు చేయమని ఉంటాడు అంతేగా. ఆయనకి మేలు చేయమన్నాడు. కానీ వీళ్ళు మాత్రం ప్రశాంతంగా ఉండకూడదు. అంటే అదేదో పెద్ద ధర్మశాస్త్రం ఇచ్చినట్లు వాళ్ళ నాన్న. ఇక లేచినప్పుడు నువ్వు ఇదే పనిలో ఉన్నాడు. యోవాబు ఎక్కడ దొరుకుతాడు? యోవాబు దొరికితే వాడిని వేసేద్దాం, షిమి దొరికితే వాడిని వేసేద్దాం అనే పనిలోనే ఉంటున్నాడు. కాబట్టి పిల్లలకి విషయాన్ని నూరిపోయకూడదు. కానీ మనం ఉన్న కష్టం, ఆనాడు నేను కష్టపడ్డా, నేను బాధపడ్డాను, ఈ రూపాయి ఈ ఇల్లు కట్టడానికి, ఈ స్థలం కొనడానికి. ఈ ఇల్లు ఎలా కొన్నామో పిల్లలకి తెలియాలి. ఈ సేవ ఎలా ఆరంభించబడిందో తెలియాలి. సంఘస్థులైన మీకు తెలియాలి. ఈ సేవలో దైవజనులు యేసన్ గారు ఎన్ని శ్రమలు పడ్డారో అది మనకు తెలియాలి. దైవజనులు యేసన్ గారు చాలా సందర్భాల్లో కూర్చొని ఆయన అనుభవాలన్నీ చెప్పేవాళ్ళు. కొన్నిసార్లు చెప్తూ కళ్ళలో నీళ్లు కళ్ళలో కన్నీళ్ళు వచ్చేది ఆయనకి. బాధపడుతూ చెప్పేవాడు. మాకు ఆ రోజు అర్థమయ్యేది కదా, ఇప్పుడు అర్థమవుతుంది విషయం. సేవలను అనుభవించిన బాధ, వేదన, ఆయనకు వచ్చిన నిందలు, ఆయనకు వచ్చిన అవమానాలు, ఆ సమయంలో ఆయన ఎవరు ఆదరించకపోవడం, ప్రేమించే వాళ్ళే ఆయన గురించి అపార్థం చేసుకోవడం, ఆయన పూట ఆహారం కోసం, వస్త్రం కోసం ఇక్కడ గుంటూరు సెంటర్లో పాత బట్టలు కొనుక్కొని దాన్ని తీసుకెళ్ళి వేడి నీళ్ళలో ముంచి వాష్ చేసుకొని ఐరన్ చేసుకొని వేసుకునేవాళ్ళు. అంటే సెకండ్ హ్యాండ్స్ బట్టలు ఉంటాయి కదండి, పాత బట్టలు, అవి కొనుక్కొని ఎన్నో ఉన్నాయి దైవజనులు యేసన్. ఆ అనుభవాలన్నీ ఇప్పుడు మాకు శ్రమలు వచ్చినప్పుడు, పోరాటాలు వచ్చినప్పుడు అవి మమ్మల్ని ప్రోత్సహిస్తుంది. ఛార్జీకి డబ్బు లేకపోతే అన్న బస్టాండ్ నుండి లేమల్కి వెళ్ళడానికి ఛార్జీకి డబ్బు లేకపోతే ఆయన దగ్గర ఉన్న పైసలు ఇచ్చి ఎంతవరకు వస్తుందో టికెట్ అంతవరకు ఏంటంటే ఆ టికెట్ మేబీ లామూరుకు వచ్చి ఉంటుందండి, అక్కడ వరకు ఇవ్వగలుగుతాం. ఈ పైసలకి లామూరుకు టికెట్ వస్తుంది, లేమల వరకు రాదంటే అక్కడ లాములో దిగి అక్కడ నుండి నడిచిపోయాడంట అన్నగారు. అలాంటివి ఎన్నెన్నో. ప్రేమైన వాళ్ళారా, నీతిని మనం ధరించుకున్నప్పుడు బలవంతుడు నీతిని ధరించుకుంటాడు. ఆ నీతిని ధరించుకుని వాడు నోరు తెరిచి కృప కలిగిన ఉపదేశాన్ని అందిస్తాడు, నీతి కలిగిన బోధన చేస్తాడు. ఆ మాటల కోసం ప్రజలు కాచుకుని ఉంటారు, కనిపెడతా ఉంటారు. నా మాటలు గుత్తులుగా వాళ్ళ మీద పడింది. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. సో మీ ఆరంభం, మీ గుర్తింపు, మీరు ఏ స్థితి నుండి వచ్చారో అవన్నీ కూడా ఖచ్చితంగా బిడ్డలకి చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్.
చెప్పాలా వద్దా? ఏదో ఒక టైం తీసుకొని ఫోన్లు పక్కన పెట్టంటారు, కొంచెం మాట్లాడాలని కూర్చోబెట్టరే. నాన్న నేను ఇలా స్టార్ట్ చేశాను, ఇది సో అండ్ సో ఇలా రావడానికి కారణం ఇది, నా గతం ఇది, గతంలో నేను ఇలా ఉన్నాను చెప్పాలి. నెక్స్ట్ 22వ వచనం, 6వ అధ్యాయం 22. మరియు యెహోవా ఐగుప్తు మీదను ఫరో మీదను అతని ఇంటి వారందరి మీద బాధాకరమైన గొప్ప సూచక క్రియలను అద్భుతములను మన కన్నుల ఎదుట కనపరిచాడు గనుక తాను మన పితరులతో ప్రమాణం చేసిన దేశమును మనకిచ్చి మనలను దానిలో ప్రవేశపెట్టుటకు అక్కడి నుండి మనలను రప్పించెను. హల్లెలూయా. దర్శనం, దేవుడు చేసిన వాగ్దానం, దేవుడు చేసిన సూచక్రియలు, మహత్కార్యాలన్నీ కూడా మన బిడ్డలకి చెప్పాలి. ఆమెను చెప్పడం గట్టిగా. ముసలమ్మ ముచ్చట్లు ఏంటండి, పనికిమాల వ్యవహారాలు కాకుండా ప్రభు నాకు ఇలాంటి ఒక ఆపద వచ్చింది, అక్కడ దేవుడు సూచక్రియ చేశాడు, నాకు అద్భుతం చేశాడు. మా అమ్మ చెప్పింది నాకు, ఒరేయ్ నేను ప్రార్థన చేస్తే నువ్వు పుట్టావు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నేను చెప్పట్లా, నేను ఎక్కడికి వెళ్ళినా చెప్తున్నాను. చాలామంది అంటే అయ్యా మీ సాక్ష్యం మమ్మల్ని ప్రోత్సహించింది, మమ్మల్ని బలపరిచింది. నాకు ఎలా తెలుసు? మా అమ్మ గర్భంలో నేను చనిపోయిన నాకేం తెలుసు చెప్పండి? మా అమ్మ చెప్పేది, అరే నువ్వు గర్భంలో నేను చనిపోతే నేను ప్రార్థన చేస్తే నువ్వు పుట్టావు. ఇంకా మా అమ్మ చెప్పింది, నువ్వు చచ్చిపోయి పాతాళానికి వెళ్తే యేసు ప్రభు పేరుని చెప్పుకొని నేను పాతాళానికి వచ్చి మరలా నిన్ను వెనక్కి తీసుకొచ్చాను. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. మా అమ్మ దేవుడు చేసిన కార్యాలు చెప్తూ వచ్చింది. అప్పుడు నాకు అర్థమయ్యేది కాదు, మా అమ్మ ఏదో చెప్తుందని అనుకునేవాడిని, కానీ అది నా మనసులో ఉండిపోయింది. ఈరోజు నేను దేవుని సేవ చేస్తున్న సాక్ష్యం ఇస్తున్నాను. నేను మన పిల్లలకి దేవుడు చేసిన కార్యాలు, దేవుడు చేసే సూచక్రియలు, దేవుడు చేసిన వాగ్దానాలు, దేవుడు చేసిన ఏంటంటే ప్రమాణాలు, ఐగుప్తు దేశంలో దేవుడు అద్భుత కార్యాలు, మహత్కార్యాలు, సూచక్రియలు చేసి వెలుపలికి తీసుకొచ్చాడు. మన పితరులు చేసిన ప్రమాణాన్ని, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు చేసిన ప్రమాణం, వారికి చేసిన వాగ్దానం మారిపోలేదని తెలియచేస్తూ రావాలంట మనం. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. మన పిల్లలకి దేవుని ప్రమాణాలు, దేవుని వాగ్దానాలన్నీ చెప్పాలి. తల్లిదండ్రులకి దేవుడిచ్చిన దర్శనం, ప్రమాణం బిడ్డల జీవితంలో ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నీతి అనే ఆయుధాన్ని ధరించుకోవాలి, నీతి వస్త్రాన్ని నీవు ధరించుకోవాలి. ప్రియులారా, మనల్ని దేవుడు ఏ స్థితిలో నుండి ప్రభు పిలిచాడో దాన్ని మర్చిపోకుండా మనం బిడ్డలకి మనం టీచ్ చేయాలి, బోధించాలి. రెండవదిగా ప్రియులారా, దేవుడు చేసిన ప్రమాణాలు, దేవుడు చేసిన ఘనకార్యాలన్నీ కూడా మన సంతతికి చెప్పాలి. మన మాటలు మన బిడ్డల మీద గుత్తులుగా పడాలి. ఆమె 25వ వచనమమ్మ, 6:25. మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని సమస్త విధమైన ఆజ్ఞలను అనుసరించి మనం నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగుతుంది. ఇదే నీతిని ధరించుకున్నమాట. ఇవన్నీ మన బిడ్డలకు మనం చెప్పాలి. అప్పుడు ప్రియులారా, ఆజ్ఞలన్నీ సమస్త విధ ఆజ్ఞలు అనుసరించి మనం నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మీరు కానుకలు సమర్పించినప్పుడు కుటుంబ సమేతంగా వచ్చి, పాత నిబంధన అనేది చెప్తూ కుటుంబ సమేతంగా వచ్చాయా, దేవుడు మా జీవితంలో కార్యం చేశాడు, ఈ అర్పణ దేవునికి అర్పిస్తున్నాం అన్నప్పుడు పిల్లలు చూడాలి. అదమ్మా ఏంటి అది అంటే, దేవుడు మనకు చేసిన మేళ్ళను బట్టి అర్పిస్తున్న అర్పణ. అప్పుడు ఆ పిల్లలు అది నేర్చుకొని ప్రైజ్ ది లార్డ్, అవసరమైతే ఆ పిల్లల చేతిలో ఇచ్చి అర్పణలు ఇవ్వడం నేర్పాలి. ఆమె వాళ్ళ పిల్లలకి నేర్పుతారు, వాళ్ళ పిల్లలకి నేర్పిస్తారు. ఆమె మీకు అర్థమవుతుందండి? కుడి చేతులు ఇచ్చింది ఎడమ చేతికి తెలియకూడదు, మంచిదే. ఏం జరుగుతుందో మీ కుటుంబానికి తెలియాలి. నీవేం చేస్తున్నావు, పరిచర్యకి నీ వంతు ఏంటి, కృషి ఏంటి, నువ్వేం చేస్తున్నావు, మందిరంలో నీ ప్రయత్నం ఏంటి, అది మీ బిడ్డలకు తెలియాలి. వాళ్ళ బిడ్డలకు చెప్పాలి, వాళ్ళ బిడ్డలకు చెప్పాలి. తరతరాలు మీ సంతానం, మీ సంతతి దేవుని మందిరంలో ఉండాలి. చప్పట్లు కొడుతూ ప్రభుకు స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఏం ధరించుకోనండి? నీతిని మన వస్త్రముగా. ఇదే ఒక ఆయుధం. ఇంకొక మాట త్వరగా చదవండి. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 12:33 చదవండి. దినవృత్తాంతాలు 12:33. జెబూలూనీలలో సకల విధమైన యుద్ధాయుధములను ధరించి యుద్ధమునకు పోదగిన వారును, యుద్ధపు నేర్పు గలవారును, మనస్సునందు పొరుపు లేకుండా యుద్ధము చేయగలవారును 50,000 మంది. పొరుపు అంటే ఏంటమ్మా? పొరుపు అనే మాటకి అర్థం భయము లేకుండా, మనస్సునందు, అంతేనా?
మనసునందు భయం లేకుండా వాళ్ళు యుద్ధం చేయవారు. జబులూను సంతతి వాళ్ళు సకల విధమైన యుద్ధ ఆయుధములను ధరించుకుంటారు. ఏం ధరించుకుంటారండి? సకల విధమైన యుద్ధ ఆయుధములను ధరించుకొని యుద్ధమునకు పోదగిన వారును, యుద్ధపు నేర్పు గలవారును, మనసునందు ఏ భయం లేకుండా యుద్ధం చేయగలవారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏం ధరించుకోవాలి మనం? యుద్ధ వీరులం మనము, యుద్ధ వీరులం, మహిమాత్మను పొందిన ప్రార్థనా వీరులం. యుద్ధ వీరులం మనము, యుద్ధ వీరులం, మహిమాత్మను పొందిన ప్రార్థనా వీరులం. భయపడము జడియము, భయపడము జడియము, అపవాదిని ఎదిరించే ఆత్మ ఖడ్గ యోధులం, అపవాదిని ఎదిరించే ఆత్మ ఖడ్గ యోధులం. యుద్ధ వీరులం మనము, యుద్ధ వీరులం, యుద్ధ వీరులం మనము, యుద్ధ వీరులం, అపవాదిని ఎదిరించే ఆత్మ ఖడ్గ యోధులం. కృపకు ఆధారమగు ఆత్మ పొంది ఉన్నాము, తిరిగి ఆత్మను పొంది. కృపకు ఆధారమగు తిరిగి ఆత్మను పొంది. బలహీనతలో మనము బలవంతులమయ్యాము, బలహీనతలో మనము బలవంతులమయ్యాము. శక్తిమంతుడగు యేసు మనలో నిలిచి ఉండగా, శక్తిమంతుడగు యేసు మనలో నిలిచి ఉండగా. యుద్ధ వీరులం, యుద్ధ వీరులం మనము, యుద్ధ వీరులం, మహిమాత్మను పొందిన, మహిమాత్మను పొందిన, విశ్వాసమనే డాలు మహిమ శిరస్త్రాణమును యేసు వలన పొంద. విశ్వాసమనే మహిమ శిరస్త్రాణమును యేసు వలన పొందాము. సర్వాంగ కవచము ధరించుకొని ఉన్నాము, సర్వాంగ కవచము ధరించుకొని ఉన్నాము. స్వీకృత పుత్రాత్మయే జయము మనకు యువగా, స్వీకృత పుత్రాత్మయే జయము మనకు యువగా. యుద్ధ వీరులం అందరూ, యుద్ధ వీరులం మనము, యుద్ధ వీరులం, మహిమాత్మను పొందిన, మహిమాత్మను పొందిన. హోసన్నా 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 యోధులమై, హోసన్నా 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 యోధులమై సాగిపోదము, హోసన్నా యోధులమై సాగిపోదము, హోసన్నా యోధులమై సాగిపో. హల్లెలూయా, హల్లెలూయా. యుద్ధ ఆయుధాలని మనం ధరించుకోవాలి. ఎఫెసీ పత్రికలో ఉంటుంది ఏంటంటే ఆ యుద్ధ ఆయుధాలు ఏంటి, త్వరగా చదివితే. అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తమును నెరవేర్చినవై నిలబడుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలాగనగా నడుమునకు సత్యమనే దట్టిని కట్టుకొని, నీతి అనే మైమరువును తొడుగుకొని, పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనస్సు అనే జోడుని తొడుక్కొని నిలవబడండి. విశ్వాసమనే డాలు పట్టుకోండి, దాంతో మీరు దుష్టుని అగ్ని బాణాలన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులు అవుతారు. రక్షణ అనే శిరస్త్రాణమును, దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మ వలన ప్రతి సమయంలో ప్రతి విధమైన ప్రార్థనలు విజ్ఞాపనలు చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తం పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకుగా ఉండండి. ప్రైజ్ ది లార్డ్.
ఇవన్నీ ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ధ్యానం చేసుకోండి. ఇవన్నీ దేవుడు మనకి ఇచ్చిన ఆయుధాలు. వీటన్నిటిని ధరించుకొని అపవాదిని మనం ఓడించాలి. స్తోత్రం చెప్పడం గట్టిగా హల్లెలూయా. యెహోషువతో దేవుడు సెలవిచ్చే మాటలు ఏంటంటే, నీవు మనుషులందరినీ సమకూర్చుకొని నీవు అమాలేకులతో యుద్ధం చేయడానికి వెళ్ళాలి. ఎవరితో చెప్పాలి? అమాలేకులతో యుద్ధం చేయడానికి వెళ్ళమని చెప్పి, నేను రేపు వస్తా. ప్రైజ్ ది లార్డ్. నాయకుడు ఎప్పుడు వస్తాడంట? నాకు మొన్న మన పాస్టర్ గారు చెప్పాడు. ఈ మాటలు చదువుతున్నప్పుడు నాకు విచిత్రం అనిపించిందన్నా, నీవు యుద్ధానికి వెళ్ళు, నేను రేపు వస్తాను అంటున్నాడు. అప్పుడు నేను చెప్పాను, ఆ నాయకుడు నేనే కదా, నేను రేపు వస్తా, మీరు వెళ్ళి. ఇప్పుడు నేను వచ్చే సమయానికి పాప అంతా అరేంజ్ చేస్తున్నారు మనోడు. చాలా కష్టాలు, చెప్పినంత ఈజీ ఏం కాదు. ఒక్కొక్క మీటింగ్ అరేంజ్ చేయాలంటే బోళ్ళని కష్టాలు. నేనేమో అన్నీ అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను. నాకు టక్కన ప్రేరణ వచ్చింది అనుకో, వెంటనే చెప్తా ఇలా చేద్దామని. అది సమకూర్చడానికి వాళ్ళకి కొన్నిసార్లు పెద్ద పోరాటాలుగానే ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. యెహోషువ ఉంటేనే మోషే నాయకునికి విలువ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. వెళ్ళి నీవు జనాలందరూ పోగు చేసుకోమని, నేను పోను అంటే అక్కడ యుద్ధం జరగదు. అసలు ఈ అమాలేకులు ఎందుకు వచ్చారంటే, ఆ ముందు వచనాలు, ఆ పై వచనాలు మనం చదివితే, నీళ్ల కోసం వాళ్ళు మోషే మీద తిరుగుబాటు చేశారంట. నీళ్ల కోసం అడగడం తప్పులేదు, గొడవపడడం తప్పే కదండి. నీళ్లు కావాలని అడగడంలో తప్పులేదు. తప్ప? వాటర్ కావాలని అడగడం తప్ప? వాళ్ళు ఏం చేస్తారు? నీళ్ళ కోసం సణిగారు, గొడవపడ్డారు. నీళ్ళ కోసం రాళ్ళు తీసుకొని పోయారు. ఎవరి మీదకి? మోషే గారి మీద. రాళ్ళు తీసుకెళ్ళి కొట్టి చంపేస్తాం. ఎవరిని? ప్రతి చిన్నదానికి మీరు ఎవరి మీద పడతారు చెప్పండి? సేవకుల మీద, మా మీద పడుతుంటారు. మేమేం పడతాం? ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తాం. రాళ్ళు తీసుకొచ్చి నీళ్ళ కోసం రాయి ఎత్తుకొచ్చారంట. అది భయంకరమైన ఎడారులు, భయంకరమైన డ్రై ల్యాండ్ అండి. దేవుడు అన్నాడు, సరే హోరేబుకి నీ వెళ్ళు, అక్కడ ఆ బండ మీద నేను నీకు ఎదురుగా వస్తాను, ఆ బండను నీ చేతిలో ఉన్న కర్రతో కొడితే నీళ్ళు వస్తుందని ప్రభు చెప్పాడు. అప్పుడు మోషే పెద్దలందరూ తీసుకెళ్ళి బండను కొట్టాడు, నీళ్ళు వచ్చింది. అందరూ నీళ్లు తాగుతూ ఉన్నారండి. వెంటనే అమాలేకులు వచ్చి పడ్డారు. ప్రైజ్ ది లార్డ్. నీళ్లు తాగి, ఇప్పుడు బాగా దాహం వేసినప్పుడు మీరు నీళ్లు తాగితే మీకు ఎలా ఉంటుంది చెప్పండి? హుషారు వస్తుందా, నీరసం వస్తుందా? హుషారు రాదు, నీరసం వస్తుంది. బాగా అలసిపోయినప్పుడు నీళ్లు తాగితే మీరు ట్రై చేసి చూడండి. బాగా అలసిపోయినప్పుడు అన్నం తిన్నా, నీళ్లు తాగినా కొంచెం నీరసం వస్తుంది. అబ్బా, అది మన బాడీకి సెట్ అవ్వాలి కదండి. కొంచెం అలసటగా వాళ్ళు నీళ్లు తాగి, అమ్మా దాహం తీరిందబ్బా, దప్పిక అనుకుంటుండేసరికి అమాలేకులు పడ్డారు. వెంటనే మోషే అంటాడు, అమాలేకులు వచ్చారు, నీవు జనాల్ని పోగు చేసుకొని వెళ్ళు, నేను రేపు వచ్చి కొండ మీద నా చేతికర్రను పైకెత్తుతాను. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా గట్టిగా హల్లెలూయా. అమాలేకులు అంటే రక్తం తాగేవాళ్ళు అంటాడు. ఎవరంటే వాళ్ళు? రక్త పిపాసి అంటారు కదండి. వాళ్ళు రక్తం తాగుతారంట, మనుషులు రక్తం. కొంతమంది అంటుంటారు, నా రక్తం తాగుతున్నావు కదరా, నా రక్తం అంటే మన కష్టాన్ని తినేసేవాళ్ళు, మన కష్టాన్ని తాగేవాళ్ళు, మనల్ని కష్టపెట్టేవాళ్ళు, అనుమానాలు కలిగించేవాళ్ళు, సంశయానికి. అమాలేకుల గురించి చాలా మాటలు ఉన్నాయి, ఇప్పుడు సమయం లేదు కనుక నేను ముగిస్తున్నాను. అమాలేకుల స్పిరిట్, వాళ్ళు డైరెక్ట్గా రాడు, ఇండైరెక్ట్గా వస్తారు. ఎక్కడ వీక్, మన జీవితంలో మనం ఏ విషయంలో వీకో ఆ వీక్ పాయింట్ మీద కొడతారు. ఆ వీక్ పాయింట్ మీద డ్యామేజ్ చేసేవాడే అమాలేకి స్పిరిట్. అందుకే దేవుడు అంటాడు, అమాలేకులు భూమి మీద నుండి బొత్తిగా తుడిచివేయాలి. వాడిని ఎంత చంపాలనుకున్నాడు మరలా తిరిగి లేస్తూనే ఉంటాడు. వాడికి అంత తొందరగా రాదు చావు. వాడు మరలా లేస్తూనే ఉంటాడు. అండ్ వాడు ఒక్కడే రాడండి, గ్రూపులుగా. అవన్నీ చాలా ఉన్నాయి. దేవుని చిత్తం అయితే ఎప్పుడైనా అమాలేకుల గురించి అదొక వర్తమానం చెప్తా. ప్రైజ్ ది లార్డ్. వాడు ఏంటంటే ఎవరితో ఒకరితో కలిసి వస్తాడు. కనానీయులతో కలిసి యుద్ధానికి వచ్చాడంట. తప్పనిసరి అయిన డైరెక్ట్గా రాడు, ఎవరినో ఒకరు సపోర్ట్ చేసుకొని, ఎవరో ఒకరిని బేస్ చేసుకొని, ఎవరినో ఒకరు ఆధారం చేసుకొని. కొన్నిసార్లు నీ భర్తను ఆధారం చేసుకొని వస్తాడు నీ మనశ్శాంతిని పాడు చేయడానికి. కొన్నిసార్లు నీ భార్యను ఆధారం చేసుకొని వస్తాడు. నీవు కూల్గా ఉండాలనుకుంటావు, నీకు విపరీతమైన టెన్షన్ తీసుకురావాలని. ప్రైజ్ ది లార్డ్. ఫెన్షన్ తీసుకొని ఈ వయసులో ఈ టెన్షన్ ఎందుకు మనకి? ఏ వయసు అంటే ఫెన్షన్ తీసుకునే వయసులో టెన్షన్ ఎందుకంటే నేనేం చేసేదయ్యా? ఆమె ఫెన్షన్ తీసుకునే ఏజ్, అప్పుడు ఆమెకు ఒకటే టెన్షన్ అంట. ఎందుకంటే ఫెన్షన్ తీసుకునే వయసులో టెన్షన్, ఏం చేద్దామయ్యా వీళ్ళు నన్ను ఇట్లా రెచ్చగొడుతున్నారు, నన్ను ఇబ్బంది పెడుతున్నట్టు ఎవరో ఒకరి ద్వారా వచ్చి నిన్ను కలవర పెడతా ఉంటాడు. అమాలేకి యొక్క స్పిరిట్
ఈ స్పిరిట్ మీద మన విజయం సాధించారంటే మనం ఆయుధాలు, యుద్ధాయుధములు ధరించుకొని శత్రువుల మీద విజయం పొందుదాము కాక. చప్పటి కొడితే దేవుడికి స్తోత్రం చెప్పండి. గట్టి 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 హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, బలవంతులు ఏం చేస్తాడు? ఆయుధాల్ని ధరించుకుంటాడు, యుద్ధాయుధాల్ని ధరించుకొని ఆవరణలను కాపాడుతాడు కనుక తన సొత్తు కాపాడబడుతుంది. ఇంకొక చిన్న 1-2 రెఫరెన్స్లు చెప్పి నేను ముగించేస్తాను. రోమిలకు రాసిన పత్రిక, త్వరగా చదవండి. రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం, బలవంతుడు యొక్క ఇంకొక స్వభావం. రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 1వ వచనం చదవండి త్వరగా. కాగా బలవంతులమైన మనం మనలను మనమే సంతోషపరచుకొనక బలహీనులను దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై ఉన్నాం. బలహీనమైన వారిని మనం భరించుటకు బద్ధులమై ఉన్నాం. బలవంతులమైన మనల్ని మనమే సంతోషపరచుకొనక బలహీనమైన వారిని కూడా భరించడానికి బద్ధులమై ఉన్నాం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక బలవంతుడు ఏం చేయాలంటే బలహీనులైన వారిని భరించాలి. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, మీరు బలవంతులు, బలహీనులు కూడా కొంచెం భరించుకోండి. ప్రైజ్ లార్డ్. మీరు విపరీతంగా షాపింగ్ చేస్తారు, ఒక జత బలహీనులు కూడా కొనండి. దేవుడు కానీ మీకు సమృద్ధిస్తే నీవు బట్టలు కొనుక్కొని నీలో నీవు సంతోషపరచడం కాదండి. ప్రియుల బలవంతుడు బలహీనమైన వాళ్ళని భరించాలి. ఎవరైనా మన సంఘంలో బలహీనమైన వాళ్ళు ఉంటే వాళ్ళకి మనం హెల్ప్ చేద్దాం. స్తోత్రం చెప్పడం గట్టిగా. ఏదో మన సాధ్యమైన సహాయం. మన బలవంతులు మన సంతోషాన్ని మనం వెతుక్కోకుండా, నా మటుకు నేను సంతోషంగా ఉంటానని కోరుకోకుండా బలహీనమైన వాళ్ళు ఎవరైనా ఉంటారే వాళ్ళందరినీ మనం భరించవలసిన బాధ్యత మన మీద ఉంది. చెప్పలు కూడా అందరూ గట్టిగా గట్టి 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 గట్టిగా గట్టిగా. కొంతమంది బలహీనులు ఉంటారు, బలహీనమైన మనస్తత్వాలు ఉంటాయి. బలహీనులు వాళ్ళని భరించగలిగిన బాధ్యత బలవంతులకు దేవుడు ఇచ్చాడు. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. నాకేం పట్టింది, నాకేం వచ్చిందంటే నీ బలవంతుడివి. నీకు సమృద్ధిని ఎందుకు ఇచ్చాడు తెలుసండి? సమృద్ధిలో లేని వాళ్ళకి నువ్వు సహాయం చేస్తావని ప్రభు ఇచ్చాడు. ఆమె మదర్ తెరెసా దగ్గరకు ఒక అమ్మాయి వచ్చిందంటండి. మదర్ తెరెసా దగ్గర ఒక అమ్మాయి వచ్చింది. నిన్న పాల్ దినకరన్ గారు వచ్చారు. కమ్యూనిటీ క్రిస్మస్ ఒకటి జరిగింది టౌన్లో. పాల్ దినకరన్ గారు వచ్చారు. ఆ వర్తమానంలో ఈ మాట చెప్పారు, నాకు మీకు చెప్పాలనిపిస్తుంది. మదర్ తెరెసా గారి దగ్గరకు ఒక అమ్మాయి, ఒక రిచ్ గర్ల్, ఒక బాగా డబ్బున్న సంపన్న స్థితిలో ఉన్న ఒక అమ్మాయి వచ్చి, మీ సేవకు నేను ఇన్స్పైర్ అయ్యాను, మీ సేవ చూసి నేను ప్రేరేపించబడుతున్నాను, సో నాకు కూడా ఏదైనా ఇక్కడ సేవ ఏదైనా ఉంటే ఇవ్వండి అంటే, అప్పుడు అదిగో ఆ వాటర్ తీసుకుని వెళ్ళి అక్కడ కుష్టుతో బాధపడేవాళ్ళు ఇప్పుడే జస్ట్ వచ్చారు. కుష్టు వ్యాధితో బాధపడుతున్న వాళ్ళు ఒక పర్సన్ ఎవరో వచ్చారు, ఒక లేడీ ఎవరో వచ్చారు, కుష్టుతో బాధపడుతున్నారు. ఈ వాటర్ తీసుకెళ్ళి నీవు వాళ్ళ గాయాలని కడిగేసి వాళ్ళకి మెడిసిన్ ఇచ్చేసారమ్మని పంపించారంట. వెళ్ళి చూస్తే ఆ కుష్టు వచ్చిన వాళ్ళ దేహం అంతా కొళ్ళిపోయి రక్తం కారుతుంది, చీము కారుతుందండి. అది చూసేసరికి ఈ అమ్మాయికి వామిటింగ్ వచ్చేసిందండి. ఏంటండి, ఆమె రిచ్ ఫ్యామిలీలో పుట్టి పెరిగింది, ఆమెకి తెలియదు అవన్నీ కూడా. అవి చూసి వామిటింగ్ వచ్చేసి అక్కడ ఆ నీళ్లు, ఆ మెడిసిన్ అంతా కూడా పడేసి పరిగెత్తుకుంటూ మళ్ళీ ఆ తెరెసా గారి దగ్గరికి వచ్చి, అమ్మమ్మ నా వల్ల కాదమ్మా, నేను ఈ పని చేయలేను, నా వల్ల కాదమ్మా, నేను అయినట్టుగా అడిగింది, ఏంటి అంత వికృతంగా ఉంది ఆ గాయాలు, నా వల్ల కాదు అని అప్పుడు అడిగారంట. అమ్మ మరి మీరు ఎలా చేయగలుగుతున్నారు మీరంటే, అప్పుడు ఆమె అనిందంట, నేను కుష్ఠవ్యాధితో బాధపడుతున్న వాళ్ళ గాయాలు కడిగేటప్పుడు అంతా కూడా వాళ్ళ గాయాలు కడుగుతున్నాను నేను అనుకోను, నా యేసయ్య గాయాలే నేను కడుగుతున్నాను అనుకుంటున్నాను కనుక అది నాకు ఏ రోజు విసుగుగా అనిపించలేదు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. ఇది నా యేసయ్య గాయాలు. ఆనాడు యేసయ్య గాయాల్ని కట్టడానికి నాకు అవకాశం లేదు, ఎందుకంటే నేను అక్కడ లేను. ఆనాడు యేసయ్య గాయాన్ని నేను కడగలేకపోయాను. కనీసం వీళ్ళ గాయాలు కడుగుతున్నప్పుడైనా నా యేసయ్యకు నేను సేవ చేస్తున్నాను, నేను సంతృప్తి నాకు ఉంటుందని చెప్పారండి. ప్రైజ్ లార్డ్. ఒక బలవంతుడు బలహీనుల్ని భరించాలి. ప్రైజ్ లార్డ్. మన ఇంట్లో బలహీనమైన వాళ్ళ స్వభావం వాళ్ళని భరించండి. సంఘాలు కొంతమంది బలహీనలు ఉంటారు, భరించండి వాళ్ళని. భరించవలసిన బాధ్యత మనకుంది. వాళ్ళకి అర్థం కాదు, మనం కూడా చెప్తే వాళ్ళు ఒకటి అనుకుంటారు, అపార్థాలు చేసుకుంటారు, కోపపడతారు, సీరియస్ అవుతారు, విసిరేసి వెళ్ళిపోతూ ఉంటారు. ప్రైజ్ లార్డ్. విసిరేసి వెళ్ళిపోతూ ఉంటారు, చేదరించుకొని వెళ్తారు, సీరియస్ అవుతారు, విలువ లేకుండా మాట్లాడతారు. అయినా మనం భరించాలి. ఎందుకు తెలుసండి, మన బలవంతులు. ఆమెను చెప్పండి గట్టిగా. ఒరే నీవెంతరా, నీ బతికెంతరా, నీవెంతవే, నీ బతికెంతవే, పనికి మళ్ళదానా, నీ బతుకు నాకు తెలీదా, నీ అంతు తెలుసా, నడు అబ్రహాం పాస్టర్ గారి దగ్గర నడు అని అంటే నీవు బలవంతురాలేనా చెప్పండి. ఆమె ఏం తిక్కలది పాపం. బలహీనల్ని భరించండి.
అందరూ మీలాగా బలవంతులు కాదు, మీలాగా తెలివి గల వాళ్ళు కాదు, మీలాగా జ్ఞానవంతులు కాదు, మీలాగా వాక్చాతుర్యం అందరికి ఉండకపోవచ్చు, అందరూ మీలాగా జ్ఞానవంతులుగా ఉండకపోవచ్చు. నీవు బలవంతుడు అంటే దేవుడు నీకు ఎందుకు బలం ఇచ్చాడు? బలహీనులైన వారిని భరించడం. ఇంకొక రెఫరెన్స్ చెప్పి ముగిస్తాను. 34:20 యోబు గ్రంథం 34:20. వారు నిమిషములో చనిపోవుదురు, మధ్యరాత్రి ప్రజలు కల్లోలము నుండి నాశనమగుదురు, బలవంతులు దైవీకముగా కొనిపోబడెదరు. బలవంతులు దైవీకంగా కొనిపోబడతారు. నిమిషంలో మనుషులు చనిపోతారంట, మధ్యరాత్రిలో ప్రజలు కల్లోలం నొందుతారు, కల్లోలం నుండి నాశనం అవుతూ ఉంటారంట. కానీ బలవంతులు మాత్రం దేవుడు దైవీకంగా తీసుకెళ్తాడు. చెప్పండి కూడా మాత్రం గట్టిగా గట్టిగా హల్లెలూయా. బలవంతులు ఎలా కొనిపోబడతారండి? దైవీకంగా. ప్రభు మనల్ని తీసుకెళ్తారు. ఇంకా కొన్ని ట్రాన్స్లేషన్ ఉంటుంది, చేతి సహాయం లేకుండా వాళ్ళు కొనిపోబడతారంట. ఏ సహాయం లేకుండా? మానవుని చేతి సహాయం లేకుండా. మనల్ని ఎవ్వరూ ప్రమోట్ చేయాల్సిన అవసరం లేదు, మనకి ఎవ్వరు సిఫారసు ఇవ్వాల్సిన అవసరం లేదండి. దేవుడే మనల్ని, సాక్షాత్తు దేవుడే నీతిమంతుల్ని కొనిపోబడడానికి, నీతిమంతులు తీసుకెళ్ళడానికి కొరకు ప్రభువే త్వరగా రాబోతున్నట్టు దైవీకంగా ప్రభు మనల్ని తీసుకెళ్తారు. నేను నిన్ను తీసుకెళ్తాను పరలోకానికి ఎవరైనా అంటే అది అబద్ధం. ఎవరిని తీసుకెళ్ళడానికి లేదు. నేను వస్తాను, నేను తీసుకెళ్తాను, నేను రికమెండ్ చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. రామ్మా, నేను మాట్లాడతాను అబ్రామ్ పాస్టర్ గారితో, నీకు కూడా ఒక టికెట్ బుక్ చేయిస్తాను పరలోకానికి. అయ్యా ఖాళీ లేదయ్యా, ఫ్లైట్ అంతా ఫుల్ అయిపోయింది, ఆ బాత్రూమ్ దగ్గర కుర్చీ చేసుకుని వస్తాం లేయా. అట్లా కాదు. ఎవరిని తీసుకెళ్ళరు. బోధించడం నా పని, హెచ్చరించడం నా పని, సరిచేయడం నా పని. మిమ్మల్ని పరలోకాన్ని తీసుకెళ్ళాలంటే సాక్షాత్తు దేవుడి దిగివచ్చి దైవీకంగా నేను తీసుకెళ్ళి, నువ్వు బలవంతుడైతే నీవు దైవీకంగా కొనిపోబడతావు. హల్లెలూయా. చేతి సహాయం లేకుండా మనం ఆరోహణం అవ్వాలి. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. ఏలియాని దేవుడు తీసుకెళ్ళి ఎవరి సహాయం లేకుండా, సుడిగాలి వచ్చింది, ఏలియాని ఎలీషాని వేరు చేసింది. ఆకాశం నుండి అగ్ని రథం వచ్చింది, ఆ రథంలో ఏలియా కూర్చుంటే ఆ అగ్ని రథాల్లో ఆయన పరలోకానికి ఆరోహణం అయ్యారు. హానోకు దేవునితో నడిచాడు, అతడు దేవునికి ఇష్టడై ఉన్నందున దేవుడు అతని కొనిపోయాడు. ఆ భూమి మీద ఉన్నప్పుడు ఇష్టడనే సాక్ష్యము పొందాడు. దేవుడు అతన్ని కొనిపోయాను, అతడు లేకపోయాను. దైవీకంగా దేవుని సన్నిధికి వెళ్ళిపోయాడు. త్వరగా ప్రభు రాబోతున్నాడు. బలవంతులందరినీ దేవుడు దైవీకంగా కొనిపోవును గాక. దేవుడి మాటలు మన వినికిడిలో స్థిరపరిచి ఆశీర్వదించుగాక.